హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఈరోజు నేను సైక్లింగ్ స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ డే. యాక్చువల్గా అయితే నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఉంది, సో కుదరలేదు. ఇవాళ 20వ తారీఖు. ఇవాళ ఈ సైకిల్ ఏదైతుందో అది నేను బాగా చేయించుకొని తొక్కడం జరిగింది. ఆల్మోస్ట్ నేను 22 కిలోమీటర్స్ ఇప్పటికీ రైడ్ అయిపోయింది. సో నేను బాగుంది. సైక్లింగ్ తొక్కడం అనేది హెల్త్ పరంగా మంచిది. దాని తర్వాత కొంచెం వెయిట్ తగ్గాలనుకుంటే కూడా నేను ప్రీవియస్లీ జిమ్ చేస్తుండే. జిమ్లో ఏంటంటే పోవాలి, వర్కౌట్ చేయాలి. బాడీ బిల్డింగ్ ఓకే, డైలీ ఫిట్నెస్కి నార్మల్గా చేస్తే మంచిగా ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే అది ఎప్పుడైతే వదిలేస్తామో జిమ్ చేసి కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది, ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. అది ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. నేను ఆల్మోస్ట్ నా 10th క్లాస్ నుంచి చేస్తున్నా. సో పెద్ద బాడీ బిల్డర్ ఏం కాదు. బట్ 1 ఇయర్ చేయడం, 6 మంత్స్ ఆపడం, దాని తర్వాత ఇంకొక 6 మంత్స్ చేయడం, ఇట్లా కంటిన్యూగా అయితే చేయలేదు. ఎందుకంటే మనం చేసే జాబ్ అట్లాంటిది, టైం కుదరదు. సో ఎప్పుడో ఒకసారి టైం కుదుర్చుకుని లాస్ట్ ఇయర్ మొత్తం చేసాం కంటిన్యూగా. మీటింగ్స్ని తప్పించి ఇంకా డేట్ చేస్తే నేను కంటిన్యూగా జిమ్ చేసినాను. నాకు వీడియోస్ తీయడం, పోస్ట్ చేయడం, ఛానల్స్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో అందులో భాగంగానే నేను 2 ఛానల్స్ పెట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి చాలా మొబైల్స్ యూజ్ చేస్తాను. ఎన్ని మొబైల్స్ అంటే ఇంకా దాన్ని కౌంట్ కూడా చేయలేదు. అక్కడ హైదరాబాద్లో జడ్జి మార్కెట్ అని ఉంటుండే. నా ఇంటర్మీడియట్ నుంచి నెలకొక ఫోన్ మార్చడం, అది నా హాబీ లాగా ఉంటుండే. ఇప్పటికీ నాకు తెలిసి నేను ఒక 500 నుంచి 600 మొబైల్స్ వాడుతుందంట. ఇదంతా రోడ్ అనమాట. ఇది యాక్చువల్గా సిటీలోనే తిరిగిన రెండు మూడు అంటే ఒక 2 రౌండ్స్ చేసాను అనమాట. ఇంతవరకు చూస్తుంటే కంప్లైంట్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇన్కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏంటంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతుంది. బ్యాక్ కెమెరాలో ఆన్ చేసి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఒకసారి చూపిస్తాను. 18 కిలోమీటర్స్ అయిందన్నది. ట్వంటీ 4 కిలోమీటర్స్, 2 hours 9 minutes అండి. ఇప్పటికి 24 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. ఇంకా కొంచెం దూరం ఉంది వెళ్దాం. సైక్లింగ్ అనేది ఓకే, మంచిదే. లైఫ్లో కొంచెం హెల్దీగా ఉంటాం. ఆఫీస్కి పోయినా అంటే అటు ఏదో ఒకటి వీటిలో ఉండి స్ట్రెస్లో ఉండి టైంకి సరిగ్గా తినకపోవడం, దానివల్ల కరెక్ట్గా డైజెషన్ ఉండదు, దాంట్లో లాభ అయిపోతాం. సో కొంచెం హెల్త్ కాన్షియస్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే ఎవరికైనా.
పోతారు. 1 కిలోమీటర్ అవుతుంది ఇంటికి. ఫస్ట్ డే 8 కిలోమీటర్స్ అంటే కొంచెం దమ్ అవుతుంది. అంత రిస్క్ మీరు చేయకండి, అంత అవసరం కూడా లేదు. ఓ 5 కిలోమీటర్లు ఫస్ట్ డే, తర్వాత ఒక 7 కిలోమీటర్లు, తర్వాత ఒక 10 కిలోమీటర్లు, దాని తర్వాత 15. ఇంకా ఉంది, మంచిగా ఉందని అనుకుంటే, మనం క్యాపబుల్ అని అనుకుంటే 20-25. చాలా మంది ఇంకా ఎక్కువ దొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే అంటున్నా, నాకు అంతకుముందు నేను జిమ్ చేస్తుంది. అంతకుముందు అంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాల ముందు కాదు, 3-4 మంత్స్ బ్యాక్ చాలా హార్డ్ వర్క్ చేసుకుంటుంది. సైక్లింగ్ కూడా చేసుకున్నాను అందులో. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఫస్ట్ డే ఇంత డేర్ చేసి 24 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్, కనబడలేదు, 25 కిలోమీటర్స్ నేను ఫస్ట్ డే సైక్లింగ్ చేసిన. స్టిల్ నాకు ఓపిక ఉంది, బట్ టైం లేదు మొదలు పెట్టడానికి. ఏదైతే ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి, అది మంచిగా ఉండాలి. ఇది నేను మంచిది అనుకుంటున్నా, అట్ సేమ్ టైం ఇది ఒక మోటివేషన్ కూడా ఇస్తుందని అనుకుంటున్నాను అందరికీ. కరెక్టే కదా. ఫస్ట్ డే 26 కిలోమీటర్స్ నియర్, ఇక్కడ ఇంటి వరకు 26 అవుతుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. 26 కిలోమీటర్లు వచ్చేసాం. మీతో మాట్లాడుకుంటూ 26 కిలోమీటర్లు వచ్చేసిన. అనిపిస్తామో ఇంకో దగ్గరికి కూడా వచ్చేసిన. ఇది ఇంట్లో పోతా, ఇంట్లో జర ఫ్రెష్ అప్ అయి తినుడు ఏం లేదు, ఇక ఫ్రెష్ అప్ అయి కంప్లీట్ మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేది. రేపు మధ్యలో ఏదైనా వీడియో వస్తే పోస్ట్ చేస్తా, లేదంటే రేపు ఈవినింగ్ మళ్ళీ సైక్లింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను భరించి చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.